టెక్నాలజీలో సెల్ఫ్ రిలయన్స్ సాధించే విధంగా మన భారతదేశం ముందడుగేస్తోంది. అందులో భాగంగా ఆకాశ 300 అనే ఒక హై టెంపరేచర్ మల్టీ మెటీరియల్ 3D ప్రింటర్ని ఇటీవల ఆవిష్కరించారు. మరి దీనిని డెవలప్ చేసింది ఎవరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటిది కేరళ ఇంక్యుబేషన్ సెంటర్తో కలిసి దీన్ని డెవలప్ చేయటం జరిగింది. అయితే దాని తర్వాత లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఏదైతే వలియమాలలో ఉందో ఇస్రోకి సంబంధించి అక్కడికి చేంజ్ చేశారనమాట. మరి ఈ 3D ప్రింటర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది డ్యూయల్ ఎక్స్ట్రూజన్ టెక్నాలజీ అన్నటువంటి దాన్ని వాడుతుంది. మనం గమనించాలి, హై టెంపరేచర్స్ అంటే దాదాపు 350 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ని 3D ప్రింటర్ అన్నటువంటి చేస్తుంది. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా 3D ప్రింటింగ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇలా 3D ప్రింటింగ్ ని అంత హై టెంపరేచర్స్ లో చేయటం జరుగుతుంది. మనకి జనరల్ గా స్పేస్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, ఏరోస్పేస్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ టెంపరేచర్స్ లో డెవలప్ చేయటం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని. బట్ ఇక్కడ 3D ప్రింటర్ అనేటువంటిది వచ్చిన తర్వాత తక్కువ సమయంలో ఇలా ఎక్కువ టెంపరేచర్స్ వద్ద మనకు కావాల్సినట్టుగా ఏరోస్పేస్ పార్ట్స్ ని మనం తయారు చేసుకోవచ్చు. ఇటు స్పేస్ కి ఇటు ఇండస్ట్రీస్ కి రెండింటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఇండస్ట్రీస్, అకాడమియా, అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా మన యొక్క స్పేస్ టెక్నాలజీని మరింత ఎన్హాన్స్ చేయటంలో ఎలాంటి రోల్ని ప్లే చేస్తున్నాయి అని చెప్పేసి